ఆయన విడిపించాడు, ఆయన రక్షించాడు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు పశ్చాత్తాప హృదయం కలిగి ఎప్పుడైతే నువ్వు ఉంటావో ఖచ్చితంగా దేవుడు విమోచిస్తాను అంటున్నాడు. అయితే పాపాన్ని ఒప్పుకొని దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతామో దేవుడు ఖచ్చితంగా మనము చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంగీకరించి ఆయన ఖచ్చితంగా జవాబు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దుష్టుల మార్గము మనం నడవకూడదట. ఈ దుష్టుల మార్గము మనం నడవకూడదు. దుష్టుడు ఏం చేస్తాడంటే వాడు ఎంత చేసినా కూడా పాపానికి నడిపిస్తాడు. దేవుడేమో మంచి త్రోవలో నడిపిస్తాడు, దుష్టుడు ఏం చేస్తాడంటే దానికి వ్యతిరేకం చేస్తూ ఉంటాడు. నీవేమో దేవుడితోటే ఉండాలని, ఆత్మీయంగా ఎదగాలని, దేవుడి దగ్గర మేలు పొందుకోవాలని, దేవుడి కుటుంబం మాదిరిగా నా కుటుంబం ఉండాలని నువ్వు ఆశపడతావు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తాడంటే ఈ దుష్టులు నిన్ను దేవునికి వెళ్ళి తప్పియాలని సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకనే తన హృదయములోనికి ఒకవేళ అలాంటి పాపము చొచ్చుకుందేమో ఆ హృదయములో నుంచి ఆ పాపాన్ని ఎప్పుడైతే తీసివేస్తావో ఖచ్చితంగా నీవు చేస్తున్నటువంటి ప్రార్థనకు ప్రతిఫలము ఖచ్చితంగా ఇస్తాడు. ఏ విధంగా ఇస్తాడంటే, అయ్యా వాళ్ళు చెప్పినవన్నీ నేను విని నీ త్రోవ దాటిపోయానయ్యా, ఇదిగో ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నానని పశ్చాత్తాపడి దేవుని ఎదుట పశ్చాత్తాపడి వాటిని వదులుకున్నావనుకో దేవుడి వెంటనే నీ కార్యం చేయడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదువుతారా? వాక్య భాగంలోనికి వెళ్తాం. యెషయా పుస్తకము 55వ అధ్యాయము 7వ వచనం. 55వ అధ్యాయము 7వ వచనం యెషయా పుస్తకం. వినండి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే పదే పదే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, భక్తిహీనుల మార్గములో మీరు ఎప్పుడైనా సరే వదిలిపెట్టండి. భక్తిహీనులు నిన్ను చెడగొడతారు, నీ మార్గాన్ని చెడుపుతారు, నీ భక్తిని చెడగొడతారు, నీ కుటుంబము ఆశీర్వాదము కూడా ఉండకుండా వాడు చేస్తాడు. అందుకనే వారితో నువ్వు స్నేహం చేయొద్దు, భక్తిహీనులతో నువ్వు కలవద్దు. భక్తిహీనులతో నువ్వు ఉన్నంత వరకు దేవుడు నీ ప్రార్థన వినడు. ఇదిగో నువ్వు ఆశీర్వాదముగా ఎప్పుడు ఉండవు. ఆ భక్తిహీనులు నడుస్తున్నటువంటి ఆ మార్గాన్ని నువ్వు చెడగొట్టుకో. వాళ్ళ నుంచి వేరే జీవించు. నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గర నువ్వు ఖచ్చితంగా మేలు పొందుకుంటావు. అందుకనే దుష్టుడు వాడి తలంపులు వేరే ఉంటాయి, దేవుని తలంపులేమో వేరే ఉంటాయి, వాడి తలంపులు వేరుగా ఉంటాయి. అందుకనే వాడు ఏది చేసైనా సరే నిన్ను చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తాడు. కానీ ఎప్పుడైనా సరే నాకు మంచి చేస్తాడేమని ఎప్పుడు దుష్టిని నువ్వు అనుకోకూడదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మీరు ఎప్పటికైనా సరే దుష్టుడు ఒకవేళ ఉంటే వానితో నువ్వు స్నేహం చేస్తే ఎప్పుడైనా సరే ఏదో ఒక రోజు ఎంత మంచిగా ఉన్నా సరే ఏదో ఒక రోజు నీ కుటుంబాన్ని వాడు చెడగొడతాడు. ఎట్టి పరిస్థితిలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఖచ్చితంగా వారి నుంచి వదులుకోవాలని దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా. అందుకని ఒకవేళ
ఆ విధంగా నువ్వు ఆ దుష్టుని విడిచిపెట్టకుండా నువ్వు ఉంటే దేవుడు నీ మీద జాలి పడనే పడడట. దేవుడు చెప్తున్నటువంటి మాట. ఒకవేళ ఆ దుష్టునికి వేరై వాడిని వదిలిపెట్టి నువ్వు జీవిస్తే దేవుడు అంటున్నాడు, నీ మీద నేను జాలి పడతాను. ఎవరి మీద? దుష్టుని వదిలిపెట్టినటువంటి వాడి మీద, భక్తిహీనుల నుంచి త్రోవలో నడవకుండా వారి మార్గానికి వేరై జీవిస్తున్నటువంటి వారి మీద దేవుడు జాలి పడతాడట. జాలిపడి వాళ్ళ కుటుంబంలో కార్యం చేయటం మొదలు పెడతాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు చెప్తున్నటువంటి మాట, దుష్టుని మార్గములో మీరు ఎప్పుడూ నడవద్దు. వానికి మీరు అనుకూలమైనటువంటి సమయంలోనైనా ఏ సమయంలోనైనా దుష్టునికి మాత్రము మీరు దగ్గర కాకండి. వాని మార్గాన్ని మీరు వదిలిపెట్టి యేసయ్య మార్గంలోనికి రాండి. మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఎప్పుడైతే ఆ దుష్టుని నుంచి, ఆ భక్తిహీనుల నుంచి మనం వేరే జీవిస్తావో అప్పుడంట నా దేవుడు మనలను పవిత్రులుగా చేస్తాడట. ఏ విధంగా చేస్తాడట? పవిత్రులుగా చేస్తాడట నా దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎప్పుడైతే దుష్టుల నుంచి నువ్వు వేరే ఉంటావో దేవుడు మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాడు. చదువుతారా మాట? 1 యోహాను పుస్తకము 1వ అధ్యాయము 9వ వచనం. 1వ అధ్యాయము 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. 1వ యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. వినండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే మన పాపాలను మనము ఒప్పుకోవాలట. ఎందుకు ఒప్పుకోవాలంటే మనము నీతిమంతులుగా మార్చబడటానికి. ఎందుకంటే నా దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, ఆయన నీతిమంతుడు గనక ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే మన కార్యాలు చేయటం దేవుడు మొదలు పెడతాడు. మనలను ఆ పాపములో నుంచి విడిపించి పవిత్రుడిగా దేవుడు చేస్తాడు. అందుకనే దుష్టుని ఎప్పుడు కూడా మనం దగ్గర తీయొద్దు. దుష్టుని ఎప్పుడైనా సరే దూరంగానే పెట్టాలి. భక్తిహీనులను ఎప్పుడైనా దూరంగానే పెట్టాలి. ఎందుకంటే మన కుటుంబాలను వాళ్ళు చెడగొడతారు, మన భక్తిని వాళ్ళు పాడు చేస్తారు. ఎందుకంటే వానికి మన కుటుంబాలు ఆశీర్వాదంగా ఉండటం వానికి ఇష్టం ఉండదు. కన్నితోటి స్నేహం చేస్తూనే ఉంటాడు. నువ్వు పెట్టింది తింటూనే ఉంటాడు, నీతోని ఉంటూనే ఉంటాడు, నువ్వేది అడుగుతాడు ఇస్తూనే ఉంటాడు. దోస్తాన బాగానే చేస్తా, కానీ నిన్ను కనిపెట్టేది వాడు ఏంటంటే నువ్వు ఎదగొద్దు అంతే. నువ్వు ఎదగటానికి వీల్లేదు. అందుకనే నా ప్రభు చెప్తున్నటువంటి మాట, మీరు పవిత్రులుగా ఉండాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పవిత్రత కలిగి మీరు జీవిస్తే నా దేవుడు నీతిమంతులుగా మిమ్మల్ని మార్చి ఆయన నమ్మదగిన దేవుడు కనుక మీ కార్యాలను నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన దుర్నీతి నుంచి విడిపించి పవిత్రులుగా చేస్తాడు. అదే 10వ వచనం ఒకసారి చదివి వినిపించినాన్న. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధకునిగా చేయవారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుని బిడ్డలారా, చాలా మటుకు ఏమంటారంటే నేను పాపమే చేయలేదు అని అంటారు. అమ్మా వినండి, పాపము చేయలేదని చాలా మటుకు అంటారు. కానీ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడైనా ఒక చోట్ల మాటలలో కానీ
పర్వతంలో కానీ ఎక్కడో ఒక దగ్గర పాపము చేసేవారిగా మనం ఉంటాం. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే, నేను పాపము చెయ్యలేదని నువ్వు అన్నది అది వ్యర్థమైనటువంటిది. నువ్వు ఎక్కడో మాట్లాడే పద్ధతిలో కూడా పాపం చేస్తావు. ఎవరి దగ్గరికి వెళ్ళైనా సరే ఏదో ఒక మాటల్లో పాపం చేస్తావు. అంత మాత్రాన నేను పవిత్రుని, నేను పాపము లేదు నాలో అని ఎప్పుడు అనకూడదు. మన దేవుడే పాపము లేనటువంటి వాడు. ఆయన దగ్గరకు వచ్చేసి నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఆయన అప్పుడు పవిత్రులుగా మార్చి మన కుటుంబంలో మేలు చేయటం దేవుడు మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనం మానవులము, ఏ రకంగానైనా మనం పాపం చేయొచ్చు. ఆ పాపాన్ని మనం ఎక్కడ ఒప్పుకోవాలి? యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి. నాకాడ పాపం లేదయ్యా ఎప్పుడు అనుకోకూడదు. దేవుని బిడ్డలారా, నడుస్తుంటే మాట్లాడుతుంటే కూడా నువ్వు పాపం చేయొచ్చు. విరోధమైన ఒక్క మాట మాట్లాడుతుంది పాపమే. అందుకని నేను పాపం చేయలేదని యేసయ్య దగ్గర ఎప్పుడు అనుకోకూడదు. అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను పవిత్రుడిగా మార్చయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, నన్ను అభివృద్ధి పరచయ్యా, నా పిల్లలను బాగు చేయయ్యా అని నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడితే నా దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు ఒక కుటుంబంలోనంట దేవుడు ఎంత వెతికినా కూడా ఆ ప్రాంతంలో ఒక మంచి మనిషి దేవుడు తనకు అవుపడట్లేదట. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఏ ఒక్కరైనా సరే వాళ్ళ ద్వారా ఒక దేశాన్ని, చెడిపోతున్నటువంటి ఆ దేశాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. ఎవరు? దేవుడు ఆశపడుతున్నాడు. అయితే దేవుడు ఎతుకుతా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక పట్టణం అవుపడిందట. ఆ పట్టణంలో యోనా అనే ఒక భక్తుడు ఉన్నాడట. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆయన దేవుని దృష్టికి ఇదిగో పడిపోయాడట. ఎందుకంటే ఇతడు నేను చెప్పినది పొల్లు పోకుండా ఆ దేశానికి వెళ్ళి ఈ సువార్త ప్రకటిస్తాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా దుర్గతిలో ఉన్నారు, పాపములో ఉన్నారు. ఆ పాపము నుంచి విడిపించబడతారని అతనిని దేవుడు ఏర్పాటు చేసుకొని, వింటున్నారా? అతన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఇదిగో ఆ ప్రాంతానికి దేవుడు పంపించాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనము ఒకవేళ పాపము చేస్తే ఆ పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకుంటే మన దేవుడు క్షమించే దేవుడు. ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు. ఆ చదువుతారా మాట? యోనా పుస్తకం 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. యోనా పుస్తకము 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయము. వినండి. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును కనుక మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు, పశువులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి అతనిని దేవుడు పంపించిన తర్వాత అతడి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. అయ్యా, మీరు చెడు మార్గంలో ఉన్నారు, చెడు పద్ధతిలో ఉన్నారు, దేవునికి విరోధమైనటువంటి భక్తి మీరు చేస్తున్నారు, దేవునికి కాని భక్తి మీరు చేస్తున్నారు.
అందుకనే ఇదిగో ఇక 40 రోజులకు ఇదిగో ఈ ప్రాంతమంతా నినివే ప్రాంతమంతా నాశనం అయిపోతుందని ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ ప్రాంతము ఎలాంటిదంట అంటే మనము నడుచుకుంటా ఆ ప్రాంతం అంతా తిరుగుతానంట. ఏది ఆ నినివే పట్టణం తిరుగుతానంట. ఆ నినివే పట్టణం అంట 3 రోజులు ప్రయాణం జరుగుతుందట. ఇప్పుడు మనదేంది అజ్మాపురం ఉంది. ఈ అజ్మాపురం తిరగాలంటే ఎంత ఎంత పడుతుంది? దాదాపు 1 గంట పడుతుందా, అర్ధగంట పడుతుందా మొత్తం తిరిగి రావాలంటే? అయితే ఆ నినివే మహాపురాన్ని తిరగాలంటే 3 రోజుల ప్రయాణం అంటుంది. ఆ పట్టణం తిరగాలంటే ఆ ప్రయాణానికి ఈయన ఒకటే రోజు సువార్త ఆ ప్రాంతానికి అన్నిటికీ అందిస్తే ఆ రాజుతో శుద్ధగా ఆయన రాజ వస్త్రాలు తీసివేసి బూడిదలో కూర్చొని తన మంత్రులను కూడా ఆజ్ఞాపించాడు. ఏమని? ఇదిగో ఒకవేళ మనమందరము ఇదిగో ఒకరోజు ఉపవాసం ఉంటే ఈ ఉపవాసాన్ని బట్టి దేవుడు ఈ ఈ ఈ నినివే పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటాడు. ఎందుకలో మనం పాపంలో పడిపోయామో ఈ పాపము నుంచి మనం విడిపించబడాలంటే మనమందరం కలిసి ఒకరోజు ఉపవాసంలో ఉండాలని ఒక వార్త ఎప్పుడైతే చెప్పాడో రాజు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ విధంగా చెప్పగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఒక రోజు ఉపవాసం ప్రకటించారు. రాజు వింటాడా? వినడు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఆ రాజు సైతం విన్నాడు. ఆ రాజే కాదు, ఆయన కింద ఉన్నటువంటి మంత్రులు కూడా విని రాజు ఏది చెప్తే అది చేశాడు. ఇంకోటి ఏంటో తెలుసా? ఒక రోజు మొత్తం పశువులకు మేత వేయకూడదు, గొర్రెలకు మేత వేయకూడదు. ఇదిగో మీరు మేతే కాదు నీళ్లు కూడా పెట్టకూడదు. కారణం ఏంటంటే ఆ భక్తిని దేవుడు వింటాడు. అందుకని నేను పదే చెప్పేది, ప్రతి శనివారం 4 గంటల నుంచి ఉపవాసం ఉండండి అమ్మా. ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత మీరు భోజనాలు చేయరమ్మా అంటే మనోళ్ళకు ఇంత మటనో ఇంత చికెన్ ఆసన కొట్టిందంటే ఆ ఉపవాసం ఎటుపోతూ మళ్ళా ఏం కాదు ప్రభా ఈరోజు తింటాను అనే ఆలోచన కలుగుతుంది. దేవుని బిడ్డలారా, పరమన్నం పెట్టినా కూడా ఉపవాసమే. అక్కడ ఒక రాజు, రాజ్యాన్ని ఏలే రాజు ఒక రోజు మొత్తం ఉపవాసం ఉన్నాడు. ఆయనే కాదు, ఆయన కింద ఉన్న మంత్రులను, ఆ పట్టణాన్ని పెట్టిన పశువులను, గొర్రెలను, మేకలను, ఎద్దులను ఒక రోజు నాడల్లా ఉపవాసం పెట్టి మేత కూడా పెట్టనీయలేదు, నీళ్ళు కూడా దాపనీయలేదు. పెట్టినవా? వెంటనే నా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ చివరి వచనం చదువుతాం. 3వ అధ్యాయంలో చివరి వచనం చదువు నాన్న, చివరి వచనం చదువు. 3వ అధ్యాయం చివరి వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడు, దేవుడు కీడు చేస్తానన్నటువంటి దేవుడు, నాశనం చేస్తానటువంటి దేవుడు ఇదిగో ఒక స్వార్థకుని, ఒక దైవజనుని యొక్క ప్రాంతానికి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి మాటలు విని వెంటనే వాళ్ళంతా పశ్చాత్తాపం పడి దేవుని ఎదుట ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టగానే దేవుడు కూడా పశ్చాత్తాప పడిపోయాడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. చూసావా? వాళ్ళు అయ్యా మేము నాశనం అయిపోకూడదయ్యా, నీవు తప్ప మాకు మార్గం లేదయ్యా,
ఎవరి దగ్గరికి వెళ్ళినా ఓ రోజు ఎల్లగొడతాడయ్యా. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఓ రోజు ఉంచుకొని ఒక రోజు ఎల్లగొడతాడయ్యా. 10 రోజులున్నా అయ్యా ఎల్లగొడతాడయ్యా. నీవు మాత్రము ఎల్లకాలం ఉంచే దేవుడవయ్యా అని వాళ్ళంతా పశ్చాత్తాపడి ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు విలువ ఇచ్చాడు తెలుసా. కీడు చేస్తున్నటువంటి ఆ ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా, మేలు రకముగా మార్చేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు చెప్పేది ప్రతిదీ దేవుడు చెప్పేది ఏంటంటే పవిత్రులుగా మీరు ఉండండి. నాకు భక్తి చేసే వాళ్ళు పవిత్రత కలిగి మీరు జీవించండి. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీ తలంపులకు నా తలంపులకు తేడా ఉంటుంది. అందుకని మీరు నన్ను చూసి ఫాలో కాండి, మిమ్మల్ని చూసి నేను ఫాలో కావటం కాదు. మీరు నన్ను చూసి ఫాలో కాండి. మీరు పవిత్రత కలిగి ఎప్పుడైతే జీవిస్తారో మేలు చేయకుండా నేను మాననని దేవుడు కరాగట్టిగా చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి నినివే పట్టణాన్ని దేవుడు కాపాడాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? రెండవదిగా ఆయనపై విశ్వాసం ఉంచిన వారిని విమోచిస్తాడు. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. కొంతమంది విశ్వాసం ఉంచరు దేవుని మీద. దేవుని వాక్యము నీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని నమ్మాలి, విశ్వసించాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో నా దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు. ఎలిజబెత్, ఈ మధ్య కాలంలో నీ కుటుంబంలో గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆశ్చర్యపోయేటట్టుగా ఒక గొప్ప అద్భుతం నీ కుటుంబంలో నా దేవుడు చేయబోతున్నాడు. అంతేక దేవుడు మాట్లాడాడు, అంతే. ఒక అద్భుతం జరుగుతుంది. అంటే ఆ విశ్వాసము నాకు తెలియదు, కానీ ఆమె చేస్తున్నటువంటి ప్రార్థన దేవునికి తెలిసింది కాబట్టి ఆయన మాట్లాడాడు. అది ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనము భక్తి చేస్తున్నాం అనేది కాదు, భక్తి ఏ విధంగా చేస్తున్నామో అనేది కావాలి. కొంతమంది మనుషులు చూసి భక్తి చేస్తారు. మనుషులు చూడగానే కన్నీరు వస్తుంది, మనుషులు చూడగానే ప్రార్థన వస్తుంది, మనుషులు చూడగానే ఎన్నడు రాని దుఃఖం ఆ రోజే వస్తుంది. మనుషులను ఫాలో కాకూడదు, మనం దేవునితో ఫాలో కావాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు, ఆయన చలగా దేవుడు ఎదిగిస్తాడు. అందుకనే మనుషులను చూసి ఎప్పుడు ఫాలో కాకూడదు. ఒకరోజు మనుషులు నిన్నేం చేస్తారంటే తొక్కేస్తాడని దేవుడు చెప్తున్నాడు. మనుషులను ఎప్పుడు నమ్ముకోకూడదు. ఓ రోజు తొక్కిస్తే నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. అదే దేవునితో ఉంటే ఆ ఆశీర్వాదాన్ని ఇంకా ఎదిగించుకుంటావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కీర్తనల పుస్తకంలోనికి వస్తారా? 34వ కీర్తన 22వ వచనం. 34వ కీర్తన 22వ వచనం. 34వ కీర్తన. యెహోవా సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన అమ్మా శరణు చొచ్చిన వారిలో ఎవరును ఎప్పుడు కూడా అపరాధులుగా నా దేవుడు ఎంచడట, అపరాధులుగా చేయడట. దేవుడు చక్కగా చెప్తున్నాడు. ఎక్కడంట? శరణు చొచ్చిన వారి, అంటే ఆయనను ఆశ్రయించినటువంటి వారిని, ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారు. కొంతమంది బాధలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు కొంతమంది బాధలో ఉన్నటువంటి వాళ్ళు దేవునికి మొరబెట్టరండి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరు పెద్దో, ఎవరు గ్రామంలో కొంచెం పలుకుబడి ఉంటుందో, ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గర పోయి కన్నీరు కాస్తారండి వీళ్ళు.
అది దేవుడు వద్దని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? శరణుజొచ్చి అంటే, శరణుజొచ్చి అంటే అక్కడ చక్కగా చెప్తున్నటువంటి మాట, శరణుజొచ్చి అంటే ఆయన ఆశ్రయములోనికి వచ్చినటువంటి వాడు. ఆయన ఆశ్రయంలోనికి వచ్చి అంటే ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాడు. మైకు తరంగాలలో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బాధలో ఉన్నవా, ఇబ్బందులో ఉన్నవా, ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా అది కచ్చీరే గాని, అది పోలీస్ స్టేషనే గాని వింటున్నావా, ఏ కార్యం నీకు జరగకుండా ఉంటుందో అంత బాధలు ఉన్నావేమో. నా దేవుడు చెప్తున్నాడు, ఆ బాధ నుంచి నువ్వు తొలగిపోవాలంటే, ఆ బాధ నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే నువ్వు యేసయ్యను ఆశ్రయించు. యేసయ్య మందిరానికి రా, యేసయ్యతో ఉండు, యేసయ్యను ఆశ్రయించు, యేసయ్యతో బ్రతుకు. ఖచ్చితంగా నా దేవుడు చెప్తున్నాడు, ఎవరు చెయ్యనటువంటి అద్భుతాన్ని నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడంతే. అది కచ్చిరే గాని, అది పోలీస్ స్టేషన్లే గాని, ఇంకా ఎక్కడెక్కడ నిందల పాలవుతున్నావో, ఎక్కడ నిన్ను పనికి రానియకుండా చేస్తున్నారో, ఎక్కడ నువ్వు ముందుకు వెళ్ళినా కూడా నిన్ను అణిచివేస్తున్నారు, నిన్ను బాధ పెడుతున్నారు, నిన్ను ఇబ్బంది పెడుతున్నారు, నీ శ్రమలు కలిగిస్తున్నారు. మీరందరూ ఏం చేయాలంటే మీరు దేవుని ఆశ్రయించాలి, దేవుని దగ్గరికి రావాలి, ఆయన శరణు కోరాలి. ఆయన శరణు కోరితే ఆయన ఖచ్చితంగా నిన్ను విడిపించి దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే నా దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు, ప్రతిదీ ఆయనకు సాధ్యమే. అందుకనే నువ్వు యేసయ్యను ఆశ్రయించు, నా దేవుడు ఖచ్చితంగా నిన్ను అభివృద్ధి పరుస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్త. నాన్న యోహాను సువార్త చూడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎంతో విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు అందుకనే ఆయనను మనకు అనుగ్రహించను. ఎందుకు ఆయనను మనకు అనుగ్రహించానంటే, మనమందరము ఆయన నిత్య జీవానికి వెళ్ళటానికి దేవుడు కుమారుని ఈ భూమి మీదకి పంపించాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఒక్కసారి అదే మాట మళ్ళీ రిపీట్ చేస్తావా? అదే మాట రిపీట్ చేస్తావా? ఒకసారి చూడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అందుకే అనుగ్రహించను. ఆయన మీద మనము విశ్వాసం ఉంచాలి, అప్పుడు మన కార్యాలు జరుగుతాయి. ఏ కార్యమో జరగదని నువ్వు అనుకోకూడదు. ప్రతి కార్యాన్ని నా దేవుడు చేస్తాడు. నా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏ కార్యము జరగాలని నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టావో, నా ప్రభు అంటున్నాడు, నువ్వు విశ్వాసముతో ఉండు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు విశ్వాసముతో ఉండు. విశ్వాసముతో నువ్వు ఉండి ఆ వాక్యాన్ని నీ హృదయములో చేర్చుకున్నటువంటి నువ్వు చూస్తుండగానే, నువ్వు ఇంటికి వెళ్ళగానే ఒక కార్యం జరుగుతుంది. ఎవరో ఒకరు మాత్రము నేను ఇంటికి తిరిగి వెళ్ళగానే గొప్ప కార్యం జరగాలని ఆశపడుతున్నావు. ఇదిగో నా ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళగానే ఒక గొప్ప కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే నా ప్రభు ఆయన మనందరినీ ఆయన ఉన్న చోటుకే తీసుకొని వెళ్ళాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా.
ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడండి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యంలోనికి వస్తారా? అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 31వ వచనం. 16వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యం నాన్న. వారు దానిని చదువుకొని అందువలన అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 31వ వచనం. నేను తప్పు చెప్పాను. అందుకు వారు ప్రభువందు యేసునందు విశ్వాసము ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అంతే ఉందమ్మా. 16వ అధ్యాయము 31వ వచనం అంతే ఉంది కదా. కిందికి రానన్న అట్లే అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఒకసారి ఏమైందంటే పౌలును శీలను కచ్చిలో వేశాడు. ఇవి దాదాపుగా సేవకులు అక్కడక్కడ స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఇవన్నీ ఎదురయ్యే సమస్యలే. ఆనాడు దేవుడు అదే మాదిరిగా చేశాడు. ఇప్పట్లో కూడా ఆ విధంగానే జరుగుతూ ఉన్నాయి. ప్రభు కాపాడుతూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా మనుషులను, ఆయన నమ్ముకున్నటువంటి వారిని ఎప్పుడు త్రోసివేయాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈడ్చి కొట్టి కచ్చిర్లో వేశారు. కచ్చిర్లో వేశారు వాళ్ళను. ఊరు కాని ఊరు తెలియని మనుషులు. ఆ మనుషులకి ఏం చెప్తున్నారు? యేసయ్య గురించి చెప్తున్నారు. యేసయ్య మంచి దేవుడు, మీ కుటుంబాలు బాగైతాయి, మీ అనారోగ్యాలు విడుదలైపోతాయి, ఆయన రాజ్యంలో మీరు చేర్చబడతారు, అమ్మా యేసయ్య మంచి దేవుడని వాళ్ళు ప్రకటిస్తుంటే అక్కడ ఉన్నటువంటి పెత్తందారులందరూ ఏం చేశారంటే ఈడ్చి కొట్టించి కచ్చిర్లో పడేశారు. కచ్చిర్లో పడేస్తే వీళ్ళేం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు అనుకున్నారు ఇంతటితో వీళ్ళు చెప్పే సువార్త ఇక పోయినట్టే, వీళ్ళ నుంచి కాదు ఇక వీళ్ళు మారిపోయారు అని అనుకుంటున్నారు వాళ్ళు కొట్టించి కచ్చిర్లో వేసినప్పుడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు కీర్తనాలు పాడటం మొదలు పెట్టారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ మధ్య రాత్రికి లేచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసయ్యను స్తుతించడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే యేసయ్యను స్తుతించడం మొదలు పెట్టారో ఆ కచ్చీరంతా పడిపోయింది. కచ్చీరంతా పడిపోయిందిగా. అక్కడ ఉన్నటువంటి ఆ సెరసాల నాయకుడు భయపడుతున్నాడు. ఏమని? వీళ్ళను కాపలగాయి, లేకపోతే నీవు నీ కుటుంబము పతనమైపోతానని హెచ్చరించారు. ఇక్కడ ఏమైపోయింది? కూలిపోయింది. కచ్చిరంతా కూలిపోయింది. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? కచ్చిరు కూలిపోతే ఆయన ఏం చేస్తున్నాడు? వీళ్ళు ఎక్కడ పోయారో అని వెతుకుతా ఉంటుంటే అక్కడ చెరసాల నాయకుని దగ్గరికి వీళ్ళే వెళ్ళి, అయ్యా నువ్వేం బాధపడకు, నువ్వేం సావకయ్యా, మేము బ్రతికే ఉన్నాము, ఇదిగో దీపం పెట్టి మమ్మల్ని చూడగానే, ఆ దీపం పెట్టి చూడగానే అక్కడ ఉన్నందుకు వెంటనే ఆయన అడుగుతున్న మాట ఏందో తెలుసా? అయ్యా మీ లెక్క మేము రక్షణ పొందుకోవాలంటే మేము ఏం చేయాలి? స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? రక్షణ పొందుకోవాలంటే
కావాలంటే మేమేం చెయ్యాలి? మీ దేవుని మేము అంగీకరించాలని ఉంది. మీ దేవుని మేము అంగీకరించాలంటే మేమేం చేయాలి? వాళ్ళు చెప్పింది ఒకటే. ఏం చెప్పారో తెలుసా? ఆ ఇంటికి తీసుకుపోగానే వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఆ దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ప్రకటించారో ఆ వాక్యాన్ని తన హృదయంలో తీసుకొని వాళ్ళ కుటుంబీకులందరూ ఏం చేశారంటే, ఇదిగో అయ్యా మీరు బాప్తిసం తీసుకోమంటారు కదా, ఆ బాప్తిసం కూడా మాకు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు, ఊరి జనాలు, మంచి నాయకులు ఏం చేశారు? ఇక్కడ ఈ పలుకులు పలుకొద్దనేమో వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు అనుకున్నది ఏంటి? వీళ్ళ ధోరణి ఈ ప్రాంతం అంతా మార్చబడాలనేమో దేవుని కోరిక. వెంటనే వాళ్ళు ఎప్పుడైతే కీర్తనలు పాడారో వెంటనే అక్కడ సునామీ వచ్చేసింది, అంత కూలిపోయింది. ఇదిగో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని దేవుడు బ్రతికించుకొని ఆ ఇంటికి తీసుకొని వచ్చి చెరసాల నాయకుని ఎవరైతే కాపలు ఉన్నాడో ఆ కుటుంబాన్ని దేవుడు మొట్టమొదటిగా పట్టుకొని దేవునిలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే నా దేవుడు చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు రక్షణ దొరకదు. ఎక్కడికి వెళ్ళినా నీ భర్త తాగుడు నుంచి విడుదల పొందుకోడు. ఎక్కడికి వెళ్ళినా చుట్టాలు సిగరెట్ బంద్ చేయడు. ఎక్కడికి వెళ్ళినా ఆ దయ్యము పోదు. ఎక్కడికి వెళ్ళినా ఆ మాంత్రిక ప్రభావం పోదు. నువ్వు ఎక్కడ తిరిగి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా నీ కుటుంబానికి రక్షణ రాదు. నా దేవుడు చెప్తున్నది ఒకటే, దేవునికి ఏమి ఇయ్యకు, ఆయనను ఆశ్రయించు. ఆశ్రయించడం ఏంటి? ఆయన మందిరంలో నువ్వు నిలబడు, ఆయనను ఆశ్రయించినట్టు. చెరసాల నాయకుడు అడుగుతున్నాడు, అయ్యా మీ వలన రక్షణ పొందుకోవాలంటే మేమేం చేయాలి? వాళ్ళు వెంటనే చెప్పారు, అయ్యా మీరు బాప్తిసం తీసుకోవాలి అన్నారు. వెంటనే బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళు రక్షణలోనికి వచ్చారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, విశ్వాసం వస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు. ఆ విశ్వాసము కొంతమంది పెట్టక ఏం చేస్తున్నారంటే కుటుంబాలను చెడుక్కుంటున్నారు. దేవుడు చెప్పిన మాట అసలు వినరు. వాళ్ళ సొంత బుద్ధి, సొంత ఆలోచన, సొంత పరిధిలో ఇవన్నీ పెట్టుకొని ఏం చేస్తారంటే కుటుంబాలను ఖరాబు చేసుకుంటారు, పద్ధతిని మార్చుకుంటారు, మళ్ళీ యథావిధిగా అంటారు, మళ్ళీ దేవుని మీద నేరం పెడతారు. చెప్పినట్టుగా దేవుడు చెప్పినట్టుగా నడుచుకోరు. నడుచుకోక అమ్మా నువ్వు ఇన్ని సంవత్సరాలు పోయావు, ఏ ఊరగా పెట్టావమ్మా అని పక్కోళ్ళు అంటారు. కానీ ఈ పద్ధతి వాళ్ళకి తెలియదే. మరి అసలు తెచ్చేది ఎవరికి? నా ప్రభు అయిన యేసుకు తెలుస్తుంది. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనము దేవుని మీద విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా మన కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మూడవదిగా ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తున్నాను. తనను పిలిచిన వారిని విమోచిస్తాడు. యేసయ్యనంట మనం పిలుచుకోవాలంట. అమ్మా వినండి, బాధలో ఉంటే మనం ఊరిని పిలుస్తాం తెలుసా? అమ్మా అమ్మా నాకు అనారోగ్యం వచ్చింది, డాడీ నాకు అనారోగ్యం వచ్చింది. ఏమంటారు? హాస్పిటల్. ఎక్కడ? హాస్పిటల్. ఎందుకు? అమ్మకు ఉన్నది లేదు, చూసేది లేదు. నాన్న ఏం పని చేస్తున్నాను చూసేది లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ కడుపు నొప్పి లేచిందే, జ్వరం వచ్చిందే, ఇవన్నీ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మ నాన్నకి చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను పిలిచిన వారు విమోచిస్తాను, వాళ్ళను రక్షిస్తాను. కానీ లేచి ప్రార్థన చెయ్యి అమ్మా అన్నారు, నానా ప్రార్థన చెయ్యి అని అన్నారు. డాక్టర్ గారు తీసుకోపోవే. ఇంట్లో ఏమి లేకున్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల మీద ప్రేమ కాబట్టి ఇంట్లో పస్తులు ఉన్నా సరే, ఇంట్లో ఎన్ని ఉన్నా తీసుకుపోయి వాళ్ళకి ఖర్చు పెట్టేస్తారు. ఇంట్లో ఉన్నది లేదు. దేవుడు చెప్తున్నాడు, నీకు ఏ అనారోగ్యము వచ్చినా
నువ్వు మొట్టమొదట యేసయ్యని పిలవాలి. నీ బ్రతుకుకు నీకు ప్రార్థన రాదు కదా. ఏం చేస్తున్నావంటే నేను ఓ స్థాయిలోనే ఉన్నాను అంటారు కదా, నీకు ప్రార్థన రాదే. దేవుని మార్గం తెలుసామంటే తెలుసు, కానీ తెలియదే. దేవుని ఎప్పుడు పిలుచుకోవాలి, దేవునితో ఎప్పుడు ఉండాలి, దేవుని ఏ విధంగా మనం రక్షణలోని తీసుకొని వస్తే దేవుడు మనం మొరవిట్టాడు, ఆ ఆలోచన తెలియదా నీకు? తెలియక ముందే మనం ఏం చేస్తామంటే ఫీలింగ్, మాకు అన్ని తెలుసు అన్ని తెలుసు అన్ని తెలుసు. ఏం ఫీలింగ్ ఇవన్నీ? ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టించేది. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో తను పిలిచిన వారిని విమోచిస్తాను. ఎవరైతే నన్ను పిలిచి ప్రార్థన చేస్తారు నాకు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళటం కాదు, ఇంటి దగ్గరే నేను స్వస్థత కలగజేస్తాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇదిగో చదువుతారా మాట కొలి వెళ్దాం. కీర్తనాల పుస్తకము 50వ అధ్యాయం 15వ వచనం. కీర్తనాల పుస్తకం 50వ అధ్యాయం 15వ వచనం. 50:15 అమ్మా. చూసావా? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నువ్వు మహిమపరుస్తావు. ఆపద కాలంలో వచ్చినప్పుడు నాకు మొరపెట్టు, నన్ను పిలువు. నువ్వు వాళ్ళ వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారమ్మా? వాళ్ళతో నీకు సంగత్యం ఏందమ్మా? అవసరం లేదమ్మా. నీవు ఆపద వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నన్ను పిలువు. నన్ను పిలిస్తే చాలు, నిన్ను విడిపిస్తానంటున్నాడు దేవుడు. నాకు మొరపెట్టు, నేను ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాను. ఆ తర్వాత నీ అనారోగ్యం పోయిన తర్వాత నీవే నన్ను మహిమపరుస్తావు అంటాడు దేవుడు. నీ అనారోగ్యం పోయిన తర్వాత నువ్వేం చేస్తావు? నా యేసయ్య మంచోడని దేవుని అంగీకరిస్తావు. నీ బాధ తొలగిపోయినప్పుడు, నీ సమస్య తీరిపోయినప్పుడు, నీ అప్పుల బాధ పోయినప్పుడు, నువ్వు అనుకున్నవి జరిగినప్పుడు నువ్వేం చేస్తావు? యేసయ్యను మహిమపరుస్తావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తే ఖచ్చితంగా నా దేవుడు మేలు చేయక మానడు. ఆ విధంగా మేలు చేసాడట. ఒక భిక్షగాడు, కండ్లు లేవట. భిక్షగాడు కండ్లు లేవు, చూపు లేదు ఆయనకి. బజార్లా బిచ్చమడుకునేవాడు. యేసయ్య దారిన వెళ్ళిపోతున్నాడట. ఆ దారిన వెళ్ళిపోతుంటే యేసయ్య మాట వినగానే ఆయన దావీదు కుమారుడా అని కేకేస్తున్నాడు. ఆ మాట చదువుతారా? మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. మార్కు సువార్త మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. 46. వారు వెరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన శిష్యులతో బహుజన సమూహముతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమ్మాయి కుమారుడగు భర్తమాయను గుట్టి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. చదువునా? ఆయన నజరేయుడైన యేసు అని వాడు దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టాడు. ఎవరంటే ఇతడు భర్తమాయి. ఇతని పేరేం పేరు? భర్తమాయి. ఇతడు గుడ్డివాడు. ఇంకోటి ఏంటంటే బిచ్చం అడుకునేవాడు. దేవుని మీద ఎంత విశ్వాసం ఉంది! ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు, యేసయ్య అందరికి బాగు చేస్తున్నాడు, నన్ను కూడా బాగు చేస్తాడు, ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తున్నాడు. కానీ తీసుకుపోయే వాళ్ళు ఎవరు లేరు. ఆ దారిన కూర్చొని బిచ్చం అడుకుంటున్నాడు. ఆ దారిన ఎరుకో ప్రాంతంకి వెళ్ళి యేసయ్య శిష్యులతో సువార్త అందించుకుంటూ వస్తున్నాడు. ఆ ప్రాంతం మీదకి రాగానే
నజరేయుడైన యేసు ఈక్కడంగా వస్తున్నాడని వెంటనే అతడు ఏం చేశాడో తెలుసా? కేక వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేస్తున్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? అయ్యో ఆయన దేవుడు నీ దగ్గరికి వస్తాడా? సభ చేయకుండా నీ దగ్గరికి వస్తాడా? ఆయన సభ చేయకుండా ఊకో అన్నాడు. వెంటనే ఆ మాట దేవుడు విని అక్కడనే ఆగిపోయాడు. అక్కడిని చూడు, ఎంత జాలి కలిగినటువంటి దేవుడు. ఇంతమంది ఎమ్మటి ఉంటే వాళ్ళ మాట దేవుడు వింటలేడు. ఎవరు మాట వింటున్నాడు? ఆ గుడ్డోని మాట వింటున్నాడు దేవుడు. ఆ గుడ్డోనికి బ్రతుకు తెరువు కావాలంటే ఎవరు సాటి? ఎవరన్నా చూస్తారా? గుడ్డోని త్రోవ చూపెట్టమంటే చూపెట్టరు. కొంతమంది కాళ్ళు వస్తున్నాయి, మా పని మాకే ఉందనంటారు దారిలో పోతుంటే. యేసయ్య చూడు, అంతమంది పెట్టుకున్నా కూడా ఆ గుడ్డోని మీదనే ఉంది ఆయనకి. అందుకనే అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి వారు, బాధలో ఉన్నటువంటి వారు, ఇదిగో తిరిగి తిరిగి వేదన పడి బలహీనులయ్యి వింటున్నావా, తాగుబోతోళ్ళు, ఎక్కడ దిక్కు లేనటువంటి వారి దగ్గరికి నా యేసయ్య వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళను ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు. అందరు చెప్తారు, అనేకమైన మాటలు చెప్తారు, కానీ అలాంటి వారిని దగ్గర తీసే వాళ్ళు ఒకరు లేరు. దగ్గర తీయాలంటే నా ప్రభువైన యేసు తప్ప మరొకరు ఏ ఒకరు లేరు ఈ భూ ప్రపంచంలో. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. చూడ, వెంటనే ఆగాచాయ్ అతనినే పిలవండి అనగానే వెంటనే వాళ్ళు అయ్యా నిన్ను యేసయ్య రమ్మంటున్నాడు అనగానే అతడు కప్పుకున్నటువంటి బట్ట వదిలిపెట్టేసి వెంటనే దిగ్గున యేసయ్య దగ్గరికి వెళ్ళగానే, అయ్యా నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావా? మరో మాట అడగలే దేవుడు, నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావు? అయ్యా నాకు చూపు కావాలయ్యా, నాకు చూపు కావాలని ఏడుస్తున్నాడు. నాకు చూపు కావాలయ్యా, నాకు చూపు కావాలి అనగానే వెంటనే నువ్వు విశ్వాసం ఉంచు, నీకు చూపు వచ్చేస్తుంది అన్నాడు అంతే దేవుడు. వెంటనే అని విశ్వసించాడు. వెంటనే చూపు వచ్చేసింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ 52వ వచనం చదువు నాన్న, క్లియర్ గా నీకు అర్థమైపోతుంది. అందుకు యేసు నువ్వు ఎల్లుమో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. వెంటనే విశ్వసించాడంతే. పెట్టి ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, ఓపి ఓపి ప్రార్థన చెయ్యాలి, ఇవన్నీ కాదు. విశ్వాసం ఉంచితే దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. ఇదిగో భర్తిమాయి వెంటనే విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసాన్ని బట్టి చూపు పొందుకున్నాడు. అందుకని దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వసించు, ఏం కావాలని ఆశపడుతున్నావో ఈ ఆదివారంలో దేవుని సన్నిధికి వచ్చి ఏం కావాలని నువ్వు విశ్వసిస్తున్నావో నా దేవుడు ఖచ్చితంగా